హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. అందుకోసం ఫస్ట్ పసుపు కొద్దిగా, తర్వాత కారం సరిపడా, అలాగే ధనియాల పొడి, నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా గరం మసాలా, ఇది చికెన్ మసాలా, ఫిష్ మసాలా. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఫిల్టర్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం కలుపుకొని ఫిష్లకు పట్టించుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసేసుకుందాం. కార్న్ఫ్లవర్ వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని యాడ్ చేసేసుకొని బాగా స్మూత్గా కలుపుకొనేసి ఫిష్లకు పట్టించేసి ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే యమ్మీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అన్నిటి ఫిష్లకి మ్యారినేట్ చేద్దాం. ఫిష్ని ఇలా తీసేసుకొని పూర్తిగా పూసుకొని లోపలంతా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మినిమం అంటే ఒక 2-3 అవర్స్ ఉంటే బాగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. అన్నిటికీ ఇలాగే ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. ఇదంతా అన్నిటికీ మ్యారినేట్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద కరింపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం మ్యారినేటెడ్ ఫిష్ని ఫ్రై చేసేసుకున్నాం. ఆయిల్ వేసేసుకొని అందులో పెట్టేసుకోవాలి. మనకు సరిపడా పెట్టేసుకొని మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకుంటాం. ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకునేయాలి. ఇలా అన్ని వైపులా తీసుకుంటూ మెల్లగా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్రౌనీగా వచ్చింది. ఈ కలర్ రావాలి. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి బ్రౌన్గా యమ్మీగా ఉన్నాయి.